ఈ జిల్లాలో నిర్మిస్తున్నటువంటి సీతారామ ప్రాజెక్టు దాని విషయంలో భవిష్యత్తులో ఈ సీతారామ ప్రాజెక్టు మీద ఈ నెల 18వ తేదీన ఎల్లుండి సిపిఎం ఉమ్మడి జిల్లా బృందం సీతారామ బ్యారేజీ సీతారామ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తున్నాం. అట్లాగనే తుమ్మల చెరువు దగ్గర నీళ్లు పోవటం కోసం బీజీ పుత్తూరు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తున్నారు. వాటి పనులు పరిశీలన చూస్తాం. అక్కడ నుండి 104 కిలోమీటర్ల దూరం వరకు అంటే జలూరుపాడు వినోబనగర్ దగ్గర వరకు నిర్మించినటువంటి కాలువ మొత్తాన్ని పరిశీలన చేస్తాం. వికే రామవరం కానీ పెదకమలాపురం దగ్గర పెట్టినటువంటి పంపు హౌసులు కానీ వీటన్నిటిని కూడా పరిశీలన చేస్తాం. అట్లాగనే ప్రభుత్వం చెరువులకు అనుసంధానం చేస్తాం, డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ ద్వారా నీళ్లు అందిస్తామని మేము చేసిన పోరాట ఫలితంగా తుమ్మల గారు మంత్రులంతా కూడా ప్రకటించారు. ఇవి ఆచరణకు నోసుకోలేదు. మేము 14వ తేదీ మొత్తం పరిశీలన చేస్తే ఎక్కడ కూడా ఏ చెరువుకు అనుసంధానం చేసింది లేదు. తుమ్మల చెరువు లిఫ్టు నిన్న 15వ తేదీ వరకు పూర్తి చేశాను, నీళ్ళు ఇస్తానన్నటువంటి అది కాలేదు. డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కి సర్వేలు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా భూమి సేకరణ కానీ భూములు పనులు ప్రారంభించడం కానీ జరగలేదు. కాబట్టి ఇట్లాంటి విషయాలు ఇది ఉమ్మడి జిల్లాకి నీరు ఇస్తామని చెబుతూనే ఈ ఉమ్మడి జిల్లాకి అన్యాయం చేసేటటువంటి పని జరుగుతుంది. కాబట్టి మంత్రులు ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా సమాధానం చెప్పాలి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. పంప్ హౌసులు మాత్రమే ప్రారంభించారు. ఒక్క చుక్క నీరు కూడా భద్రాద్రి జిల్లాకి ఇవ్వకోకుండా అన్యాయం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. దీన్ని ఎండగడుతూ 18వ తారీఖు జరిగేటటువంటి ఆ ప్రోగ్రాంలో మరిన్ని వివరాలు వెల్లడి చేస్తాము. పాత డిపిఆర్ ప్రకారంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగాలనే దానికోసం ఒక మహా ఉద్యమం నిర్మించబోతున్నాం. దీనికోసం సుదీర్ఘమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఎల్నినో లేకపోతే ఇంకా ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కానీ గతంలో కానీ భవిష్యత్తులో కానీ వచ్చినటువంటి సందర్భంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి సాగు భూములకి ఏకైక ఆధారం గోదావరి నీరు తప్ప మరొకటి కాదనేటటువంటి దాంతో పోరాటం జరిగాయి. ఫలితంగా 2005 శంకుస్థాపన, తర్వాత అనేక మార్పులు, 2016 ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల క్రితం మోటార్ల ప్రారంభం అనేటటువంటి చేశారు. మరో 3 మాసాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈరోజుకి ఆ ప్రాజెక్టు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఖర్చుకి ప్రభుత్వం కేటాయించేటటువంటి నిధులకి అసలు సంబంధం లేనటువంటి పద్ధతిలో ఉంటున్నాయి.